ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అదేమంటే దేవుని సృష్టి, మానవ సృష్టి. దేవుని సృష్టి, మానవ సృష్టి. దేవుడు ఈ భూమి మీద నివసించడానికి మనిషికి కావలసినవి అన్నీ తయారు చేసిన తర్వాత చివరిగా మనిషిని చేశాడు. అనగా సూర్యుడిని, చంద్రుడిని, వాటితో పాటు నవగ్రహాలని, మనకి కంటికి కనిపించని ఎన్నో నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలని చేసి ఈ విశ్వంలో పెట్టాడు. భూమి మీద సకల జీవరాశుల్ని చేసి మనందరికీ ఇచ్చాడు. అయితే మనిషి ఏమి సృష్టించాడంటే, దేవుడు చేసిన ఈ భూమిలో నుంచి కొన్ని మూలకాలు తీసుకొని, కొంత పదార్థం తీసుకొని మానవుడు తన సృష్టిని ప్రారంభించాడు. మనిషి చేసిన ప్రతి దానికి ఇంధనం కావాలి, కరెంటు కావాలి. మనిషి చేసిన ఏ వస్తువైనా నడవాలంటే, తిరగాలంటే, పరిగెట్టాలంటే దానికి ఖచ్చితంగా ఇంధనం కావాలి, విద్యుత్ కావాలి. అయితే దేవుడు చేసిన ఈ సృష్టిలో ఏది కూడా ఇంధనంతో పనిలేదు. దేవుడు చేసిన ఈ సృష్టి తనంతట తాను తిరిగేలా దేవుడు చేశాడు. తనంతట తాను కదిలేలా ఈ దేవుడు చేశాడు. దేవుడు చేసిన ఈ సృష్టిలో జీవం ఉన్నది. ఉదాహరణకి మనం భూమిని చూసుకున్నట్లయితే, భూమిని తీసుకున్నట్లయితే భూమిలో నుంచి అనేక జీవరాశులు పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ కొత్త కొత్త జీవరాశులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. భూమే ప్రతి మొక్కను పుట్టించింది, ప్రతి జీవరాశిని కూడా భూమే పుట్టించింది. అయితే దేవుడు మనిషిని సృష్టించే, మానవుడేమో దేవుణ్ణే సృష్టించేశాడు. దేవుడు మనిషిని సృష్టించి భూమి మీద పెడితే మానవుడు ఏం చేశాడు? దేవుణ్ణే సృష్టించి ఈ భూమి మీదకి ఆయనను తీసుకొచ్చాడు. మానవుడు చేసిన సృష్టి ఎలా ఉంటుందంటే, దేవుడు విగ్రహాలుగా చేశాడు రకరకాల రూపంలో. అవి కదలవు, మెదలవు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మానవుడు చేసిన సృష్టి ఏంటి, దేవుడు చేసిన సృష్టి ఏంటి, ఈ సృష్టిలో ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అనేక విషయాలు మనకి వెలుగు చూస్తాయి. ముందుగా ఒక చిన్న క్లిప్ ఒకటి చూడండి. భారతదేశంలో ఎంతో మంది మతోన్మాదులు క్రైస్తవులను దగ్గరికి రానివ్వట్లేదు, క్రైస్తవులను చేరనివ్వట్లేదు, క్రైస్తవుల మీదకి గొడవలకు వెళుతున్నారు. ఇలా క్రైస్తవులు ఎందుకు వీరికి దూరం అయిపోయారు? ఒకసారి ఆలోచన చేస్తే వీరే ఒకానొక దినాలలో మన తాత ముత్తాతల ఆ కాలంలో కొంతమందిని, అంటే అనగారిన వర్గాలకు చెందిన వారిని, కొంతమంది అట్టడుగునున్న కులాలను, కొన్ని జాతుల వారిని వీరు దూరం పెట్టారు. వీరు దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. వీరు కట్టుకునే ఆ దేవాలయాల్లోకి రానివ్వలేదు, వారి గుడులలోనికి రానివ్వలేదు, వారి దేవుళ్ళ దగ్గరికి వీరిని రానివ్వలేదు. కానీ క్రైస్తవులు వారందరినీ దగ్గరికి తీర్చుకున్నారు, వారందరినీ హక్కును చేర్చుకున్నారు. మీరు మా అందరిలో సమానము, మీరు కూడా మా దగ్గరికి రండి, మేము మీ దగ్గరికి వస్తామని క్రైస్తవులు వీరిలో కలిసి మమేకమైపోయారు. కనుక అనేక మంది దేవుని ప్రేమకు లోనయ్యి క్రీస్తు వైపుకి అనేక మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈరోజు మరి కొంతమందికి జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయమే కలిగి ఒక ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు జాగ్రత్తగా వినండి. ఆయన మాటలు విన్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. మీరు మీ మీద నాకున్న పరిపూర్ణమైన గౌరవంతో నేను చెప్తాను. ఆది యందు ఒక వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, దేవుడే ఆ వాక్యం అయి ఉండెను. ఇది ఎక్కడిది? యోహాను సువార్త ఫస్ట్ లైన్. ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమనండి. In the beginning there was a word, the word was with God and God was the word. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మం. ఇది సంస్కృతం, దీనిలోంచి వచ్చింది, దీనిలోంచి ట్రాన్స్లేషన్ ఇది. ఇట్లా మీకు పేజెస్ నేను ట్రాన్స్లేషన్ చూపిస్తా బైబుల్ నుంచి. పేజెస్ కు పేజెస్. తప్పే ఉంది సంస్కృతం. వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు అట్లా ఒప్పుకోరు. బైబుల్లోంచే సంస్కృతం పుట్టింది అంటున్నారు. అంటే బైబిల్ కంటే ముందు ఉంది కదా సంస్కృతం. జీసస్ క్రైస్ట్ డిసెంబర్ 25 పుట్టాడు అని ఎవరైనా ప్రూవ్ చేయండి, నేను నా మెళ్ళో సిలువ కట్టుకుంటా. ఇప్పుడు దేవుడు అంటే నమ్మకం కాక ఏంటి?
దేవుడు కాదు, ఇతను మనిషి కదా, ఇతను భూమి మీద No, వచ్చాడు, అతను- ఇదిగో ఈ పనులని చేశాడు. చెప్తా వస్తా. హిస్టారికల్ క్యారెక్టర్. నో, ఐ అగ్రీ. ఇప్పుడు దేవుడు అంటే శివుడు దేవుడు, శివుడు కనపడ్డు. ఒక్క నిమిషం. కానీ జీసస్ అనేవాడు, నేను అనేది అదే చెప్తున్నా. జీసస్ అనే మనిషిని దేవుడిని చేసుకున్నారు, వీళ్ళు దేవుడిగా మార్చుకున్నారు. కానీ అదేనే అంటున్నా. దైవ కుమార్. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం కదా, కలియుగ దైవం అంటున్నాం కదా. కలియుగం ఎన్ని సంవత్సరాల క్రితం మొదలైంది? 5000. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు? వచ్చి ఒక 1000 ఏళ్ళు అయింది. మరి అంతకుముందు ఎవరున్నారు? అంతకుముందు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడ. అదే, ఇంకెవరున్నారు? అంతకుముందు అక్కడ శక్తి ఉంది. శక్తి, ఏ శక్తి? ఆదిపరాశక్తి. మొత్తం వ్యవస్థను కొల్లబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం, మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాతన. ఆడదాని నీకెందుకు లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారండి. కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు, ఆడవాళ్ళు, నమ్మదగిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు, మగాడు ప్రసిద్ధి. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి మమ్మల్ని. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడది కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి, కాళ్ళు ఎట్టుకుంటే ఎవడుంటాడండి? సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా. జరుగుతున్న విషయం అది, గుండె బద్దలవుతుంది గుర్తొస్తే విషయాలన్నీ. ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఇవాళేమో పట్టుకు ఎడుతున్నారు. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే? అవమానించింది మనమే, ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే. ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే. మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు, ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవండి. మంచి పని చెడ్డ పని చూడండి. ఎక్కువ తక్కువ ఏంటండి? ఆ నౌకరుగాడు, ఆడితో నీకింది. నౌకరు గాడేమిటమ్మా? నౌకరు గాడైతే కలెక్టర్ కూడా గాడే. నౌకరు గాడేమిటి? నౌకరు గారు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమైంది? ఎందుకు అవమానించాలి? వాడు కూలి పని చేసుకుంటాడు. అయితే ఏంటి? ఎవడు చెప్పైనా కొట్టేశాడా? కష్టపడి పని చేస్తున్నాడు ఆయన. మన భారతదేశానికి 33 కోట్లు దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో వారికి కొన్ని వేల కొలది దేవుళ్ళు కలిగి ఉన్నారు. భారతదేశానికే 33 కోట్ల దేవి దేవతలు ఉంటే మరి మిగతా 195 దేశాలలో ఎన్ని కోట్లు దేవుళ్ళు, దేవతలు కలిగి ఉంటారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన భారతదేశంలో ఉన్న కొంతమంది అభిప్రాయం ఏంటంటే, విగ్రహంగా కలిగిన ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు, ఏ దేవుణ్ణైనా ఆరాధించవచ్చు. ఎటువంటి అభ్యంతరము వీరు చెప్పరు, ఎటువంటి అభ్యంతరాన్ని వీరు తెలియచేయరు. ఇతర దేశాలలో ఉన్న ఆ దేవుళ్ళని మనము విగ్రహంగా ఆరాధించవచ్చు. కానీ ఒకే ఒక్క దేవుడు అంటే వీరికి పడదు, వీరికి కెట్టదు. ఆ ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తే మాత్రం వీరు ఒప్పుకోరు. ఆ ఒక్కడు ఎవరో కాదు, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. వీరు యేసుక్రీస్తును తప్ప మరి ఏ దేవుణ్ణి ఆరాధన చేసినా, మరి ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవుణ్ణి మొక్కినా వీరికి ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలము ఒక యేసుక్రీస్తును మాత్రమే ఆరాధన చేస్తే వీరికి పడదు, వీరికి కెట్టదు. యేసుక్రీస్తు వీరికి ఎలా కనపడుతున్నాడంటే, వీరికి వ్యతిరేకంగా కనపడుతున్నాడు. వీరికి ఒక కొరకరాని కొయ్యేలా కనబడుతున్నాడు. ప్రేమ, దయ, కరుణ క్రైస్తవ్యంలోనే కనబడతాయి. మిగతా మతాలలో వారు యుద్ధాలు చేస్తారు, మనుషులను చంపేస్తారు, వారు తమకు నచ్చినట్టుగా వారు చేస్తారు. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదు. ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, నీ పక్కింటి వారిని ప్రేమించమన్నాడు, నీ సహోదరులను ప్రేమించమన్నాడు. వారికి ఏదైనా అక్కరలా ఉంటే వారికి ఇవ్వమన్నాడు, వారికి భోజనం పెట్టమన్నాడు, వారికి దాహానికి ఇమ్మన్నాడు. ఇలాంటి మంచి సూక్తులు చెబితే వీరికి నచ్చటం లేదు. అయితే వీరి
దేవుళ్ళు ఎలా ఉన్నారంటే ఇతరుల మీదకి యుద్ధానికి వెళతారు, ఇతరులను చంపేస్తారు, ఇతరులను నాశనం చేసేస్తారు. దానిని వీరు ఏదో గొప్పగా చెప్పుకుంటారు. మా దేవుడు ఇంతమందిని చంపేశాడు, మా దేవుడు ఇన్ని వేల మందిని చంపేశాడు, మేము పూజిస్తున్న దేవుడు అన్ని వేల మందిని చంపేశాడు, మా దేవుడు పట్టు వస్త్రాలు కట్టుకుంటాడుగా చెప్పుకుంటున్నారు. మంచిది, అది వారి ఇష్టము. ముఖ్యంగా ఈ మానవ జాతి మనిషికి 2 చేతులు ఉంటాయి కాబట్టి దేవుడికి 4-5 చేతులు ఇచ్చారు. మనిషికి 1 తల ఉంటుంది కాబట్టి దేవుడికి 4 తలలు 3 తలలు ఇచ్చారు. అలాగే మానవ రూపంలో దేవుణ్ణి తయారు చేశారు. కొన్ని సందర్భాల్లో కొన్ని జంతువుల రూపంలో తయారు చేశారు, కొన్ని పక్షుల రూపంలో తయారు చేశారు, భూమి మీద ఉన్న సకల పురుగుల రూపంలోను, పక్షుల రూపంలోను, జంతువుల రూపంలోనూ తయారు చేశారు. ఇంకా మరొక అడుగు ముందుకేసి ఒక జంతువుని ఒక మనిషిని కలిపితే వచ్చే రూపము, అలాంటి రూపాలు దేవుడికి ఇచ్చారు. ఒక జంతు రూపము ఒక పక్షి రూపాన్ని ఇచ్చారు, ఒక జంతు రూపము ఒక మనిషి రూపము ఒక పక్షి రూపాన్ని ఇచ్చారు, ఒక మనిషి రూపము ఒక పురుగు రూపాన్ని ఇచ్చారు, ఒక మనిషి రూపము ఒక జంతు రూపము. ఇలాంటి రూపాలతో వీరు దేవుళ్ళను తయారు చేసుకున్నారు. అంతేకాకుండా వీరు మేము నమ్మే ఈ దేవుడు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉంటాడో, ఈ విశ్వం అంతా మేము దేవుణ్ణి చూస్తున్నాము, ఈ విశ్వంలో ప్రతి వస్తువులోనూ మేము దేవుని చూస్తున్నాము, ప్రతి మొక్కలోనూ దేవుని చూస్తున్నాము, ప్రతి జంతువులోనూ మేము దేవుణ్ణి చూస్తున్నాం అని వీరు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మధ్యప్రదేశ్లో తార్ జిల్లాలోని పట్లాయం అనే గ్రామంలో ఒక కుటుంబం కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని రాళ్లను వారు దేవుడిగా పూజిస్తున్నారు, దేవుడిగా కొలుస్తున్నారు, దేవుడిగా ఆరాధన చేస్తున్నారు. వారి ముత్తాతల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి వారు ఆ కుటుంబము కొన్ని రాళ్లను దేవుడిగా ఆరాధన చేస్తున్నారట. వారు చేసిన ఆ గుండ్రపాటి ఆ రాళ్ళకి కన్నులు పెట్టారు, ముక్కు పెట్టారు, నోరు పెట్టారు, మీసాలు కూడా పెట్టారు. అలా పెట్టి ఆ దేవుడికి ఒక పేరు కూడా పెట్టేశారు. భైరవ అనే పేరు పెట్టారు, కాకర భైరవ అనే పేరు పెట్టారు. ఆ దేవుడిని వీరు వంశపారంపర్యంగా పూజిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఆ దేవుడే మా పంటలన్నీ కాపాడుతున్నాడు, మా పశు సంపదను కాపాడుతున్నాడు అని వీరు అభిప్రాయపడుతున్నారు. వీరు అభిప్రాయపడి ఆ దేవుణ్ణి కొన్ని వందల సంవత్సరాలుగా వీరు పూజలు చేశారు. అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది శాస్త్రజ్ఞులు ఆ ప్రదేశానికి వెళ్ళి మధ్యప్రదేశ్లోని ఆ ప్రదేశానికి వెళ్ళి వీరేదో వింత రాళ్లను పూజ చేస్తున్నారు. ఏమిటి ఈ వింత రాళ్ళని ఒకసారి వారు పరిశీలన చేద్దామని కొన్ని రాళ్లను తీసుకుని వెళ్ళి ప్రయోగశాలకు తీసుకుని వెళ్ళి దాన్ని పరిశీలన చేశారట. ఆ పరిశీలన చేస్తే ఆ పరిశీలనలో తేలిన అంశం ఏంటంటే అవి రాళ్ళు కాదు. వీరు అనుకున్నట్టుగా అవి రాళ్ళు కాదు, అది దేవుడు అంతకంటే కాదు. మరి ఏంటి ఆ పరిశీలనలో తేలిందంటే అది ఒక డైనోసార్ యొక్క గుడ్డు. ఆ డైనోసార్ గుడ్డుని వీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి వీరి తాతలు, వీరి ముత్తాతలు, వీరి తండ్రులు తర్వాత వీరు అలా పూజలు చేసుకుంటూ వస్తున్నారు. పైగా ఆ దేవుడే మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, మా పంటలను కాపాడుతున్నాడు, మా జీవనాన్ని కాపాడుతున్నాడు, మాకు అన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ దేవుడే అని వీరు అభిప్రాయపడ్డారు ఇప్పుడు దాకాని. కానీ వీరు అభిప్రాయాన్ని పటాపంచలు చేసి పడేశారు. ఎవరు? శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు. మీరు అనుకున్నట్టు, మీరు మొక్కుతున్నట్టు ఇది దేవుడు కాదు, ఒక డైనోసార్ యొక్క గుడ్డు అని వారు తేల్చి చెప్పేశారు. చూడండి మానవుడు ఎలా ఆలోచన చేస్తున్నాడు అంటే మానవుడికి ఏది కనబడితే దాన్ని దేవుడిగా చేసేస్తాడు, ఏది కనబడితే దాన్ని దేవుడిగా మొక్కేస్తాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఇతర
ప్రజలను చంపేయమంటున్నాడు, వారిని కొట్టేయమంటున్నాడు, వారి దేవతలకు పూజలు చేయొద్దంటున్నాడు, అలా వారి దేవతా విగ్రహం అంటున్నాడు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అవును, కరెక్టే. అది ఎవరికి చెప్పారు దేవుడు? ఎవరితో చెప్పాడు? నీకు చెప్పాడా? మీకు చెప్పాడా? మన భారతదేశంలో ఉన్న మనకి చెప్పాడా? దేవుడు ఇశ్రాయేలీలలో ఏర్పాటు చేసుకున్న తన పిల్లలకు చెప్పాడా? ఈ మాట ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారనే విషయం సరిగా తెలుసుకోకుండా చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. దేవుడు చెప్పింది కరెక్టే, వాస్తవమే, కానీ అది మనకి చెప్పినది కాదు, మనకి వర్తించదు. ఉదాహరణకి ఒక తండ్రికి 10 మంది పిల్లలుంటే 10 మంది పిల్లలతో తండ్రి చెబుతాడు, నాన్న మీకేమన్నా కావాలంటే నన్నే అడగండి, నేను మీకు అన్నీ ఇస్తాను, అన్నీ దయచేస్తాను. మీకు ఆకలేసిందా? అన్నం పెడతాను. మీకు బట్టలు కావాలా? బట్టలు కొంటాను. చదువు కావాలా? చదువు నేను చదివిపిస్తాను. మీరు నన్నే అడగండి, నన్నే మీరు నాన్న అని పిలవాలి. నన్ను తప్ప మీరు వేరే ఎవరిని తండ్రి అని పిలవకూడదు. మీ అమ్మను తప్ప వేరే ఎవరిని అమ్మ అని పిలవకూడదు, తల్లి అని పిలవకూడదు. ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక్కడే తండ్రి ఉంటాడు, ఒక్కడే తండ్రి ఉంటాడు, ఒక్కలే తల్లి కూడా ఒక్కరితే ఉంటుంది. అనేక మంది తండ్రులు ఉండరు, అనేక మంది తల్లులు ఉండరు. అలా అయితే ఆ కుటుంబము ఏమని పిలవాలి? ఒక కుటుంబానికి అనేక మంది తండ్రులు ఉంటే ఏమని పిలవాలి? అనేక మంది తల్లులుంటే ఏమని పిలవాలి? మన భారతదేశ సంప్రదాయం ఒప్పుకుంటుందా? మన భారతదేశ సంప్రదాయమే ఒప్పుకోనప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అన్నీ కలగజేసిన దేవుడు నన్ను కాకుండా వేరొకరిని మీరు దేవుడని పిలుస్తుంటే ఆయన ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఒప్పుకోడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకు దేవుడు అదే చెప్పాడు, మీరు నన్ను తప్ప వేరొక దేవుణ్ణి మీరు పూజించడానికి వీలు లేదు, వేరొక దేవుణ్ణి మీరు ఆరాధన చేయడానికి వీలు లేదని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీలతో చెప్పిన మాట. అది నీకు చెప్పిన మాట కాదు, నీతో చెప్పిన మాట కాదు, ప్రపంచానికి అంతటికీ దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. కానీ తను ప్రత్యేకించుకున్న జనాంగానికి కొన్ని మాటలు చెప్పాడు. వారితో చెప్పిన మాటలు మనము తీసుకోకూడదు, మనము అప్లై చేసుకోకూడదు. కనుక దేవుడు ఎవరితో చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఏం చెప్పాడనే విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక బైబిల్ గ్రంథంలోకి వెళ్తే వీరు ముఖ్యంగా యేసుక్రీస్తుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ముందుగానే రాయించాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ముందుగానే వీరి కోసం రాయించాడు. లోకా సువార్త 2:34 సుమ్యోను వారిని దీవించి, ఎదుగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంటే ఒక వివాదాస్పదమైన గుర్తు. అనేకులు ఆయన వ్యతిరేకిస్తారు. భూమిని తలక్రిందులు చేయడానికి వచ్చాడు. మానవుల యొక్క ఆలోచనలు తలకిందులు చేస్తాడు, మనిషి యొక్క ఆలోచనలు తలకిందులు చేస్తాడు. ఇక రోమీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తే ఈ మానవులు ఎలాంటి వారు, ఎలాంటి దేవుళ్ళను తయారు చేస్తారని దేవుడు ముందే చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:23 చూసుకున్నట్లయితే, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఎవరు? దేవుణ్ణి తెలుసుకున్న వారే, దేవుడు ప్రసలైన వారే. వారు ఏం చేశారంటే అక్షయుడు అంటే క్షయము కానివాడు, అక్షయమైన దేవుణ్ణి ఎలా మార్చేశారంటే క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు మనుషుల రూపంలో మార్చారు, పక్షుల రూపంలో మార్చేశారు, చతుష్పాద 4 పాదములతో కలిగిన జంతువుల రూపంలో మార్చేశారు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపంలోగా మార్చేశారు. అంటే మనిషి రూపంలో మార్చారు, జంతు రూపంలో మార్చారు, పక్షి రూపంలో మార్చారు, చివరికి పురుగు రూపంలో మార్చేశారు. ఇట్టి వారు దేవుని సత్యం అసత్యంలోకి మార్చి సృష్టికర్తకు ప్రతిగా, ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఆ సృష్టికర్తకు ప్రతిగా, సృష్టికర్తకు మారుగా సృష్టాన్ని పూజించారు. అంటే కంటికి కనబడేదాన్ని దేవుడుగా చేసిస్తారు. అంటే మానవ సృష్టి ఎలా ఉందంటే
కంటికి కనబడేదే నాకు దేవుడు. సూర్యుడు కంటికి కనబడుతున్నాడు, సూర్యుడిని చూశాడు, సూర్యుడిని దేవుడు అంటున్నాడు. చంద్రుడు కంటికి కనబడుతున్నాడు, చంద్రుడిని చూశాడు, చంద్రుడు దేవుడు అంటున్నాడు. ఇక నక్షత్రాలను చూశాడు, నక్షత్రాలు దేవుడు అంటున్నాడు. భూమి మీద సకల వస్తువులను చూశాడు, ఈ వస్తువులన్నీ దేవుడు అని దేవుడిగా పూజిస్తున్నాడు, దేవుడిగా ఆరాధిస్తున్నాడు. మరి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద ఉన్న సకల విశ్వాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలు ఎన్నిటిని చేసి, అన్నిటితో పాటు భూమిని చేసి, భూమి మీద సకల విధములైన అన్ని వనరులు పెట్టి, అన్ని వృక్షాలను, జంతువులను, పండ్లను అన్నీ చేసిన తర్వాత మానవుని చేసి, ఇది నువ్వు అనుభవించు నాయన, నీ కొరకే చేశాను నా కుమారుడా, నీవు దీనిని అనుభవించు. ఈ భూప్రపంచాన్ని నువ్వు ఏలు, పాలించు, పరిపాలించు, ఈ సకల జీవరాశిని నీవు పాలించు, నీవు రాజువి అని దేవుడు మనిషితో చెబితే, మనిషి వీటిని పాలించవలసింది పోయి వాటిలో దేవుని చూస్తున్నాడు. అవే దేవుడు అంటున్నాడు, వాటికే దేవుడని మొక్కుతున్నాడు. వాటి రూపాలను చేసేసుకుని నీవే దేవుడని మనిషి మొక్కుతుంటే దేవుడు ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటే అందరికీ ఒకటే ఉంటాడు. దేశానికి ఒక దేవుడు ఉండడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడు, ఊరికి ఒక దేవుడు ఉండడు, జిల్లాకు ఒక దేవుడు ఉండడు. ఈ మనిషి మతి ఏమన్నా చెడిపోయిందా? ఈ దేశానికి ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు, ఇంకొక దేశానికి ఒక దేవుడు అని ఇలా మాట్లాడుతున్నాడంటే 195 దేశాలు ఉన్నాయి. అంటే 195 దేశానికి ఒక దేవుడు ఉంటే 195 దేవుళ్ళు ఉంటారా? ఊరికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడా? ఇలా ఉంటాడా? దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు, తల్లి ఒకరితే ఉంటుంది కుటుంబానికి. అంతేకాని దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, జిల్లాకు ఒక దేవుడు ఇలా ఉండడు. ఇక మనం అపోస్తుల కార్యాలు దేవుడి కోసం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నట్లయితే, పౌలు ఎథెన్సులో ఉన్న వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉన్నట్టు చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడిను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉందరో దానినే నేను మీకు ప్రకటించుచున్నాను. పౌలు ఎథెన్స్లో ప్రయాణం చేస్తున్నాడు. ఎథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలోకి వెళ్ళి అక్కడ సంచరించి చూసిన తర్వాత ఆ పట్టణం నిండా అనేక విగ్రహాలతో కూడిన దేవాలయాలు కనిపించాయి. అనేక దేవాలయాలు, చాలా విస్తృతమైన దేవాలయాలు పౌలు గారికి అక్కడ కనపడినాయి. అందులో ఒక బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అనే ఒక పేరు రాసి అక్కడ కూడా వీరు బలులు అర్పించేస్తున్నారు. రకరకాల విగ్రహాలు పెట్టారు, వాటికి బలులు అర్పిస్తున్నారు, వాటికి పూజలు చేస్తున్నారు. అయితే ఇంకా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నారేమో అని తెలియబడని దేవుడు అని ఒక పేరు రాసి అక్కడ కూడా వీరు బలులు అర్పిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. దేవుడు చేసిన నివాసంలోనే ఉంటాడు కానీ మానవ నివాసాలలో ఉండడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఎలా చేశాడంటే జగత్తును, ఈ ప్రపంచాన్ని, అందరి సమస్తమును, అన్నిటినీ దేవుడే కలుగజేశాడు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశమునకును భూమికిని ప్రభు. పైనున్న ఆకాశానికి, కిందున్న భూమికి ఆయనే ప్రభు అనగా రాజు. ఆయనే రాజు. హస్తకృతములైన ఆలయంలో నివసింపుడు. ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున ఆయన అనగా దేవుడు హస్తకృతములైన అంటే మానవ చేతులతో నిర్మింపబడిన ఈ దేవాలయాలలో దేవుడిగా ఆయన పూజింపబడడు. హస్తకృత ఆలయంలో ఆయన నివసింపడు. హస్తకృతంలో మనుషుల చేతులతో చేసిన ఈ నివాసంలో ఆయన ఉండడు. దేవుడు తన కొరకు తానే ఒక గృహాన్ని నిర్మించుకుంటాడు, తానే ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. దానిలో మాత్రమే నివాసం ఉంటాడు కానీ మానవ చేతులతో చేసిన దాంట్లో నివాసము చేయడు. ఈరోజు మనిషి ఎంత ఎదిగిపోయాడంటే మానవుడు తన రూపంలో
దేవుళ్ళని తయారు చేశాడు, తన రూపంలోనే ఆ పోలికలు ఇచ్చాడు. అంతేకాకుండా మనిషి తన రూపంలో ఒక రోబోను తయారు చేశాడు. రోబోను తయారు చేసి మొట్టమొదటిగా ఆ రోబోకి కొంత టెక్నాలజీ, కొంత సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ప్రవేశపెట్టాడు. అయితే ఆ రోబో మనిషి ఏ టెక్నాలజీ, ఏ సాఫ్ట్వేర్ అయితే అప్లోడ్ చేశాడో ఆ జ్ఞానాన్ని మాత్రమే అది కనపరుస్తుంది. అయితే రాను రాను టెక్నాలజీ డెవలప్ చేసి తనంతట తానుగా ఆలోచన చేసే రోబోను తయారు చేశాడు. ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీ కావచ్చు, జెమినీ టెక్నాలజీ కావచ్చు, తనంతట తానుగా ఆలోచన చేసే రోబోను తయారు చేశాడు. అయితే మనిషి తన పోలికగా చేశాడు. మనిషిలాగే ఆ రోబోను తయారు చేశాడు. మనిషికున్నట్టే చేతులు పెట్టాడు, కాళ్ళు పెట్టాడు. మనిషికున్నట్టే అచ్చము మనిషిలాగే తయారు చేశాడు. కానీ దేవుడు చేసిన మనిషికి మనిషిలో జీవం ఉన్నది. దేవుడు చేసిన మనిషిలో అనేక అవయవాలు పెట్టాడు దేవుడు. మనం చూడడానికి కళ్ళు పెట్టాడు, మాట్లాడడానికి నోరు పెట్టాడు. మన లోపల అవయవాలు, లోపల అవయవాలు, గుండె, కిడ్నీలు, రక్త ప్రసరణ, ఇలా ఎన్నో అవయవాలు పెట్టాడు. వాటి అంతటా అవే పని చేస్తాయి. వాటిని ఎవ్వరూ పని చేయించక్కర్లేదు. మానవుడు తయారు చేసిన ఈ రోబోకి ఎటువంటి జీవక్రియ ఉండదు. దానికి విద్యుత్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. కరెంట్ ఉంటేనే అది పనిచేస్తుంది. విద్యుత్ లేకపోతే ఆ మరబొమ్మ పని చేయదు, ఆ రోబో పని చేయదు. ఇది మానవ సృష్టికి దేవుని సృష్టికి ఉన్న తేడా. మానవ సృష్టికి విద్యుత్ కావాలి, దేవుని సృష్టికి విద్యుత్తుతో పని లేదు. దానంతట అదే పనిచేస్తుంది. దేవుడు ఇచ్చిన సమయం, ఎన్ని రోజులు దేవుడు మనకు అనుగ్రహించాడో అన్ని రోజులు మనిషి జీవిస్తాడో, తనంతట తానుగా జీవిస్తాడో. మనిషిలో జీవం ఉన్నది. ఎందుకంటే మనిషిలో దేవుడు తన ఆత్మను పెట్టాడు కనుక మనిషి జీవము కలిగిన వాడు. జీవము కలిగిన వాడిగా మనిషిని దేవుడు తయారు చేశాడు. ఇక దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఎంతోమంది మతోన్మాదులు మరి బైబిల్లో దేవుడు వారిని కొట్టమన్నాడు, వీరిని చంపమన్నాడు, ఆ విగ్రహాలను పడదోయమన్నాడు, ఈ విగ్రహాలని కాల్చేయమన్నాడు, కూల్చేయమన్నాడు అని వీరు చెప్పుకొస్తున్నారు. అసలు దేవుడు ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు? ఈ మాటలను మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో సుమారు 430 సంవత్సరాలు నివసించిన తర్వాత ఐగుప్తు నుంచి ఆయన పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశానికి వారిని తీసుకురావడం జరిగింది. అలా వస్తున్నప్పుడు మార్గము మధ్యలో వీరికి కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే వారు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ భూప్రపంచం మీద వారు ప్రత్యేకంగా ఎలా ఉండాలని దేవుడు వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. వాటితో పాటు ఒక ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నన్ను ఎలా పూజించాలి, ఎలా ఆరాధన చేయాలి, నేనే దేవుణ్ణని మీరు ఎలా తెలుసుకోవాలి అని కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని కట్టడలను కూడా ఇచ్చాడు. అలా ఇచ్చి చెబుతున్న మాట ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 7వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, తాను ప్రత్యేకించుకున్న ఆ ప్రత్యేకమైన జనాంగంతో చెప్తున్నాడు. అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని ఆయన ప్రత్యేకించుకున్నాడు. అలా ప్రత్యేకించుకున్న ఆ ప్రత్యేకమైన జనాంగానికి చెప్తున్న మాట, ప్రపంచం అంతటికీ చెప్తున్న మాట కాదు. ఇది కేవలము ఇశ్రాయేలీలకు మాత్రమే వర్తిస్తుంది. వారికి చెప్పిన మాటని ఈరోజు వీరెవరో చదివి మరొకరు ఎవరో చదివి ఆ దేవుడు ఇలా అన్నాడు, ఈ దేవుడు అలా అన్నాడని దేవుడి మీద నిందలేకండి. అది మీతో చెప్పిన మాట కాదు. నేను నా పిల్లలతో ఏదైనా చెప్తే అది వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ మాట పక్కోడు విన్నంత మాత్రాన, పక్కింటి పిల్లోడు విన్నంత మాత్రాన అది వాడికి వర్తించదు, వాడికి చెల్లదు. ఒక తండ్రి తన పిల్లలతో ఏం చెప్తున్నాడో ఆ తండ్రికి ఆ పిల్లలకి మధ్య సంబంధం ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి మీదే కానీ, భూమి క్రిందనున్న నీళ్ళయందే కానీ ఇండు దేని పోలికనైనను విగ్రహమైనను చేయకూడదు. దేవుడు ముందే చెప్పాడు వారికి. అయితే వారు విన్నారంటే వినలేదు. రకరకాల ప్రతిమా రూపాలు చేసేసారు. ఎందుకు చేసేసారంటే వారు నివాసమున్న అంతవరకు, వారు నివాసమున్న ఐగుప్తు
అలాంటిది ఐగుప్తులో ఉన్న ప్రతి దేవాలయాల్లో కూడా వారు విగ్రహాలు చూశారు, వారు దేవీ దేవతలను పూజించడం వీరు చూశారు. వారు అక్కడ చూశారు కాబట్టి దాన్ని నేర్చుకున్నారు. వీరికి దేవుడు ముందుగానే చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మీరు ఏ రూపాన్ని చేయకూడదు. ఆకాశ రూపం చేయకూడదు, భూమి మీద ఉన్న జంతు రూపాలను మీరు చేయకూడదు, మనిషి రూపాలను మీరు చేయకూడదు, పక్షి రూపాలను మీరు చేయకూడదు, భూమి క్రింద ఉన్న చేప రూపాలు కానీ, భూమి నీళ్ళలో ఉన్న చేపల రూపంలో కానీ, లేదంటే మొసళ్ళ రూపంలో కానీ, భూమి కింద ఉన్న ఏ జంతు రూపంలో కూడా మీరు ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు. నేను దేవుడును, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేనే అని చెప్తున్నాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ద్వితీయోపదేశకాండం 5:9 వాటికి నమస్కరించకూడదు, మీరు ఆ రూపాలు చేయకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవును. ఇలాగే చెప్తాడు తన పిల్లలతో. ప్రతి కుటుంబంలో తండ్రి కూడా ఇలాగే చెప్తాడు, మీ తండ్రిని నేనే, నన్నే అడగండి, మీకేం కావాలన్నా నేనే తెచ్చిస్తాను. అంతేగాని వేరే ఎవరినో పక్కింటోడి దగ్గరికి వెళ్ళి వాడిని తండ్రి అని పిలవద్దు, వాడిని మీరు అడగొద్దు, వాడికి మీరు చేతులు సాపొద్దు అని దేవుడు ప్రతి తండ్రి ఎలా చెబుతాడో దేవుడు కూడా తన కుటుంబానికి తను నియమించుకున్న ప్రజలకు అలాగే చెప్తున్నాడు. ఇది వారితో చెప్పిన మాట, నీతో చెప్పిన మాట కాదు. ఇప్పుడు నువ్వు చదివి నీకు అన్వయించుకుంటున్నావు, నీతో ఆ దేవుడు చెప్పలేదు. మరి సర్వ మానవాళికి చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి, ఆ మాటలు నీకు వర్తిస్తాయి. అవి ప్రేమ కోసము, సహోదరుని ప్రేమించమని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రపంచానికి చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. దయ, జాలి, ప్రేమ, కరుణ ఇలాంటి మాటలు అందరికీ చెప్పాడు. కానీ ఈ ప్రత్యేకమైన మాటలు కేవలము ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటలే. ఇక ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు అని వీరు అభిప్రాయపడుతున్నారు. ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వారు అభిప్రాయపడటానికి సృష్టిలో దేవుని యొక్క లక్షణాలు ఉంటాయి, దేవుడు కాదు. సృష్టిలో ఉన్నది దేవుడి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మనిషి ఒక రూపాన్ని తయారు చేశాడు, మనిషి లాంటి లక్షణాలు, మనిషిలాగా కనబడే ఆ అవతారం దానికి పెట్టాడు. మనిషికి చేతులు ఉన్నాయి, రోబోకు కూడా చేతులు పెట్టాడు. మనిషికి ముఖం ఉంది, రోబోకు కూడా ముఖం పెట్టాడు. మనిషికి జుట్టు ఉంది, రోబోకు కూడా జుట్టు పెట్టాడు. మనిషిలాగే నడుస్తుంది, మనిషిలాగే పనులు చేస్తుంది, మనిషిలాగే ఆలోచించగలిగే ఆలోచన శక్తి మానవుడు రోబోకి ఇచ్చాడు. ఒక యంత్రానికి ఇచ్చాడు. ఒక యంత్రానికే మానవుడు ఇవ్వగలిగితే మరి దేవుడు తాను చేసిన సృష్టిలో తన లక్షణాలు ఉండవా? దేవుడు దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టిలో తన లక్షణాలు ఉంటాయి, తమ గుణగణాలు ఉంటాయి. దేవుని యొక్క ఆ లక్షణాలు, ఆ గుణగణాలు, దేవుని యొక్క ఆ ప్రేమ ఈ సృష్టిలో ఉంటుంది. అయినంత మాత్రాన సృష్టి దేవుడు కాదు. రోబో మనిషి ఎలా కాడో రోబోని మనిషే చేశాడు. మనిషిలాగే ఉంటుంది, మనిషిలాగే నడుస్తుంది, మనిషిలాగే ఆలోచిస్తుంది, కానీ మనిషి కాదు. అలాగే ఈ సృష్టి కూడా దేవుని లక్షణాలు కలిగి ఉంది, దైవత్వం ఉంది సృష్టిలో. ఎందుకు? దేవుడు చేశాడు కాబట్టి. కానీ సృష్టి దేవుడు కాదు. అయితే మనిషి ఏది సృష్టించిన వాడెవడు, సృష్టించబడింది ఏది, ఈ విషయంలో క్లారిటీ రావట్లేదు మనిషికి ఇంతవరకుని. సృష్టినే పట్టుకుని సృష్టికర్త అనుకుంటున్నాడు, సృష్టిని పట్టుకుని సృష్టికర్తని పూజిస్తున్నాడు. సృష్టికర్తనేమో పక్కన పెట్టేశాడు, సృష్టికర్తను మరిచిపోయాడు. సృష్టించబడిన ఈ సృష్టానికి పూజలు చేస్తున్నాడు, హారతి పడుతున్నాడు, నీవే మా దేవుడు అంటున్నాడు, నీవే మా తండ్రి అంటున్నాడు. ఈ మానవుడికి ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతాదో అని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. అనేక మంది ప్రవక్తలను పంపించాడు, అనేక మంది ఆయన సేవకులను పంపించాడు, ఆయన తరపున అనేక మంది రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. అనేక మంది రాజులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. చివరకు
తన కుమారుణ్ణే పంపించాడు, తర్వాత అపోస్తలులను పంపించాడు. నేడు మన మధ్యలో ఉన్న ఆయన సేవకులైన సంఘ కాపరులను మన మధ్యకి పంపించి అనేక మందికి దేవుడు ఎవరో తెలుసుకునేలాగా తెలియపరచడానికి, వివరించి చెప్పడానికి అనేక మంది దేవుని సేవకులు మన మధ్య ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏది దేవుని సృష్టి, ఏది మానవ సృష్టి? దేవుని సృష్టిలో ప్రతి దాంట్లోనూ జీవం ఉంటుంది. దేవుడు చేసిన సృష్టిలో ప్రతి దాంట్లోనూ జీవం ఉంది. కానీ మానవ సృష్టిలో జీవం లేదు. మానవ సృష్టిలో జీవము లేదు. కేవలము విగ్రహాలు మాత్రమే చేస్తాడు. ఆ విగ్రహానికి ఎటువంటి కదలిక ఉండదు. కనుక ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజింపబడుతుందో, ఎవరు పూజింపబడాలి, ఏది పూజింపబడుతుంది అనే విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు వాక్యాన్ని పరిశీలన చేసి జాగ్రత్తగా ఆలోచన చేసిన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్.